అండి. మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూడండి. మీరు గతంలో మిమ్మల్ని నిందించి హార్డ్ వర్క్ అనేది చేపించి మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన విషయాలు ఆ పర్సన్ జ్ఞప్తికి అయితే తెచ్చుకుంటూ ఉన్నారండి. 2 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. అంటే మీరు ఇక పర్సన్ లైఫ్లోకి వస్తారా రారా అనే విధంగా ఫ్యూచర్ని అయితే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు. మీకు ఆ వ్యక్తి పట్ల ఇంట్రెస్ట్ అనేది ఉందా లేదా అని తనకు అర్థం కావడం లేదు. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా అనుకుంటున్నారు. మీ మదర్లీ నేచర్ని ఎందుకు అర్థం చేసుకోలేదు, మిమ్మల్ని ఎందుకు మిస్ చేసుకున్నాను, ఎందుకు కోల్పోయాను, మళ్ళీ మిమ్మల్ని కలవాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి. చాలా వేగంగా రావాలి అని అనుకుంటూ ఉన్నారు. 2 సిచ్యువేషన్స్ మధ్యలో ఉన్నాను నేను, అంటే మీరు కాకుండా తనకి ఇంకొక ఆప్షన్, ఇంకొక చాయిస్ కూడా ఉంది. దాంట్లో నేను డైలమా స్టేజ్లో ఉన్నానంటూ ఉన్నారు. బట్ నాకు ఎలా ఏది చూజ్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. నేను ఏది ఎలా టర్న్ చేస్తే ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. గేమ్ అనేది ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. ఏం జరుగుతుందో ఫ్యూచర్ గురించి నాకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నానంటూ ఉన్నారు. ఈ ఎనర్జీస్ రెజనేట్ అయిన వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. సీ యూ అండి.